లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటూ రూపాయలు 750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహానికి డబ్బు ఎక్కడిది? కూటమి తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? ప్రజలకు ఏది ముఖ్యమని మీరు భావిస్తున్నారు? మెడికల్ కాలేజీలు కావాలి, ఎన్టీఆర్ విగ్రహం కావాలి. సంక్రాంతి సంబరాల్లో చివరి రోజున కనుమనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు పుట్టించే పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా పండగ పూట రాజకీయ విమర్శలు తగ్గుముఖం పడతాయని అందరూ భావిస్తున్న తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అగ్రనేత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తనకున్న అపారమైన నమ్మకాన్ని ప్రకటిస్తూనే విపక్ష కూటమి నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ లక్ష్యంగా ఆయన విరుచుపడ్డారు. జగన్ ఏక కూడా పీకలేరు అంటూ సదరు నేత చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో దవానాలాగా వ్యాపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్న తమ పార్టీ విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కీలక నేత తన ప్రసంగంలో ప్రధానంగా తెలుగుదేశం మరియు జనసేన పార్టీల కలయికలను ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నో కుతంత్రాలు పన్నిన జగన్ ప్రభంజనాన్ని ఆపలేకపోయారని, ఇప్పుడు ముగ్గురు కలిసినా సాధించేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా లోకేష్ పాదయాత్రను, పవన్ కళ్యాణ్ వారాసి యాత్రను ఉద్దేశించి తీవ్రమైన సెటర్లు వేశారు. ప్రజల మద్దతు ఉన్నంత కాలం జగన్ కేశానని నాడు కూడా ఎవరూ తాకలేరని ఆయన పేర్కొన్న తీరు వైకాపా శ్రేణులు ఉత్సాహాన్ని నింపింది. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ గ్లామర్, లోకేష్ వ్యూహాలు జగన్ ముందు దిగదుడిపేనని ఆయన ఎద్దేవా చేశారు. పండగ రోజున విపక్షాలు ఈ స్థాయిలో విరుచుకుపడడంలో వెనుక బలమైన వ్యూహం కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో కేడర్లో ధైర్యాన్ని నింపడానికి మరియు విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడానికి ఈ వేదికను ఆయన వాడుకున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నాయి. అధికారం పొందుతూనే భయంతోనే పోతుందనే భయంతోనే వైకాపా నేతలు ఇట్లాంటి అసభ్యకర పదజాలం వాడుతుందని వాటిని మరియు టీడీపీ మరియు జనసేన నేతలు మండిపడుతున్నారు. కనుమ పండుగ నాడు పశువులను పూజించి ప్రకృతిని గౌరవించాల్సింది పోయి ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ఆ నేత సారాంశానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. జగన్ గ్రాఫ్ పడిపోతుందని గ్రహించే ఇలాంటి అతిశయోక్తులు మాట్లాడుతున్నారని వారు తిప్పికొడుతున్నారు. అయితే సదరు వైకాపా టాప్ లీడర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో విమర్శలు పరంపరను కొనసాగించారు. సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి పేదవాడు జగన్ వెంటే ఉన్నారని, అది చూడలేక చంద్రబాబు అసూయ పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ రాజకీయ చర్చ కనుమ పండుగ ఉత్సాహాన్ని కాస్త పక్కన నెట్టి చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఇంతటి తీవ్ర స్థాయిని చేరుతాయా చెప్పడానికి ఈ పరిణామం ఒక సంకేతంలా కనిపిస్తుంది. వైకాపా అగ్రనేత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల యుద్ధానికి శంఖారావంలా మారాయి. ముఖ్యంగా ఏక కూడా పీకలేరు అనే మాట ఇప్పుడు వైకాపా వర్గాల్లో ఒక స్లోగన్గా మారుతున్న ప్రత్యర్థులు దీన్ని తమను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కనుమనాడు మొదలైన ఈ మాటల యుద్ధం ఏపీ రాజకీయ యానికంపై కొత్త సమీకరణలు దారితీసేలా ఉంది. జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తూనే ప్రత్యర్థులను తంతునీయాలని చేస్తున్న ఈ నేత ధీమా అధికార పార్టీలో కొత్త జోష్ని నింపింది.